చూస్తూ ఉండంగా టైం అయితే 4:30 అయితే అవుతుందండి. అసలు ఈ టైం అయితే ఈ పనిలో అసలు ఎక్కడ వెళ్తుందో ఏమో అసలు అర్థం అయితే అవుతలేదు. ఇప్పుడైతే భోజనం చేస్తున్నాను. చూసేటోళ్ళకి బాగానే ఉంటుంది కానీ చేసేటోళ్ళకైతే చాలా కష్టం అండి ఈ కర్రీ పాయింట్స్ చేయడం అయితే. నేనైతే ఈరోజు ఏం తింటున్నానో చూపిస్తాను రండి మీకు. టమాటా పప్పు, ఆలుగడ్డ ఫ్రై, కాకరకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై అయితే పెట్టుకున్నాను. కర్రీ పాయింట్స్ పెట్టి ఇన్ని రోజులు అవుతుంది, నేను ఎప్పుడు తినలేనండి. ఎందుకు అని అనుకుంటుంటాను. నేను ఆయిల్ ఫుడ్ అయితే తినను, అందుకే నేనైతే తిననండి. కాకరకాయ ఫ్రై తప్ప ఏ ఫ్రైలు తినను, డీప్ ఫ్రై చేసినవి అయితే. ఈరోజు అయితే పొద్దున చాలా లేట్ అయిపోయింది కర్రీ చేసుకునే టైం కల్లా. అలా అని మాత్రం చేసేసుకున్నాను. అసలు టేస్ట్ అయితే ఎలా అయిందో చెక్ చేయలేను. చెక్ చేసి నేనైతే డైలీ పెడుతూ ఉంటాను. అందుకే ఇప్పుడైతే పెట్టేసుకున్నానండి. ఎలా అయిందో అని డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, మా దగ్గర కర్రీస్ అయితే చాలా బాగుంటాయండి. సాంబార్ అయితే ఇంకా సూపర్. బాయ్ అండి, మరి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.